దుర్మార్గులరా, మీరా ఎందుకు వచ్చారు? ఇంకా ఏం మిగిలిందని వచ్చారు? పితృశేషం రుణశేషం ఉండకూడదు. ఎలవేణి మొగుణ్ణి ఆయన ఇంట్లో లేరు. ఆయనతో మీకేంటి పని? ముందు వాడితో పని, ఆడితో పని. మిస్టర్, మాటలు మర్యాదగా మాట్లాడండి. అతను మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలా ఉందేంటి? మా వాళ్ళు కలిస్తే బాగుంటుంది. నువ్వు కలుపుతావా, మమ్మల్ని కలపమంటావా? నీచులారా, ఒక ఆడదంతా ఇలా మాట్లాడడానికి మీకు అసలు సిగ్గు అనిపించడం లేదా? సిగ్గా అదెలా ఉంటుంది? దాన్ని అనుభవించటానికి దేనికి మగ తిరిగి కావాలి. కానీ దుర్మార్గులారా, అసలు ఎందుకు వచ్చారు? ఏం కావాలి మీకు? మేము మీ మొగుల్ని ఈ లోకం నుండి శాశ్వతంగా అంతం చేయడానికి వచ్చాము. కానీ చూచాక వాడికి ముచ్చువు దూరమై మాకు కామ పిపాచే దగ్గరయ్యింది. నా భర్త వచ్చాడంటే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. వాడికి అంత సీను లేదు. ఎందుకంటే వాడి నూరేళ్ల బతుకు ఈ రోజుతో తీరిపోతుంది. మీరేమైనా దేవుళ్ళ? మీకు చెప్పింది చెప్పినట్టే జరిగిపోవడానికి. భగవంతుని వ్రాతకైనా మార్పు ఉంటుందేమో కానీ ఈ భగవాన్ దాస్ మాటకి మార్పు ఉండదే. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తారా లేక పోలీసులకి ఫోన్ చేయమంటారా? పోలీసులా? మానికి వింటేనే ఆమడ దూరం పోయి నిలబడతారు. పెట్టు చేక మా కౌగిల్లో వాలిపో. నీ ఒంటి మీద ఉన్న ఒక్కో వస్త్రాన్ని మనిషి జన్మ అయితే ఇలా పశువులా ప్రవర్తిస్తున్నారు. మీకు అసలు సిగ్గు లేదు. మీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. నడవండిరా బయటికి. ఎలా వెళ్ళమంటావే? పువ్వులు నలగాలి, చెరగాలి, రాజులు పగలాలి, ఇవన్నీ జరగకుండా ఎలా వెళ్ళమంటావే? మీకు అక్క చెల్లెలు లేరా? అన్న తమ్ముళ్ళు లేరా? మీరు కూడా నా లాంటి ఒక ఆడదానికేరా పుట్టింది. ఆడదంటే ప్రతి మగాడికి అలసైపోయింది. స్త్రీ మానం చెరపడం ప్రతి మగాడికి సరదా అయిపోయింది. కానీ
అది మానవ జన్మ పుణ్యక్షేత్రం అని తెలియదు మీకు. పిచ్చిదారా, నీ అందం చూస్తే ఆ బ్రహ్మదేవుడికి కూడా బ్రహ్మ తెగులు పుడుతుంది. ఒక్కసారి రుచి చూడు, మా మొగసిరి ఏంటో తెలుస్తుంది. మాతో జీవితాంతం కాపురం చేయమంటలేదమ్మా. ఒక్కసారి నా కోరిక తీర్చు. ఒక్క ఆడదాని కోసం ఇద్దరు కుక్కల పాకులాడుతున్నారు. కనిపించడం లేదా? ఒక్క ఆడదాని కోసం 5 పాండవులు పంచుకున్నారే. మేమిద్దరం అన్నదమ్ములం పంచుకోవటంలో తప్పే లేదమ్మా. ప్లీజ్, మీకు 2 చేతులెత్తి దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. నేను అలాంటి దాన్ని కాదు, నన్ను వదిలేయండి ప్లీజ్. బయట వేసిన ప్రతి ఆడది మాట్లాడే మొట్టమొదటి మాట ఇదే, వదలు, ప్లీజ్ నేను వదలు. అలాంటి దాన్ని కాదు అని. మేము అలాంటి వాళ్ళమేనే. నేను మీకు చెల్లెలు లాంటి దాన్ని, మీ కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడతాను, నన్ను వదిలేయండి అన్న. అమ్మా అన్నదాన్ని ఎల్లుండైనా చూడవచ్చు గాని అన్నదాన్ని ఈ రోజే అనేది మా సిద్ధాంతం. ఏంటంటే వచ్చి ఆడదాని పెట్ట మీ ప్రతాపం చూపిస్తాముంటే మేము మీకోసమే వచ్చావురా. నువ్వు లేవని తెలిసి దీంతో చిన్న గేమ్ ఆడావురా. నాకు వీళ్ళని చూస్తుంటే నాకు భయంగా ఉందండి. రే చిన్న రండిరా. అలాగే వస్తున్నామన్నా. వాడిని కట్టేండ్రా. ఇప్పుడు చూపిస్తావేమో పడాక.